ఫాల్ట్ అక్కడే ఉంది అని చెప్పుకొచ్చారు మధు గారు. సార్ చెప్పండి. మధు గారు ఇందాక మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగారు. అది కాంగ్రెస్ కు సంబంధించింది, కాంగ్రెస్ లకు సంబంధించింది కాదు, రైతులకు సంబంధించింది. అక్కడ అన్ని టెక్నికల్ గా జియోగ్రఫిక్ గా ప్రతిదీ అన్ని టెస్ట్ చేసినాకనే అక్కడ కట్టాలని నిర్ణయం తీసుకున్నాకనే ఆ కాంగ్రెస్ కు ఎక్కడ ఇది పేరు వస్తుందనే. సరే అప్పుడు ఉన్న ఫడ్నవీస్ దన్నాలు చేసిండ్రు, పెట్టద్దన్నారు, కానీ అల్టిమేట్ గా వాటర్ అనేది కాళేశ్వరానికి వచ్చే ఏదైతే మనకు మెయిన్ సోర్స్ ఉందో తమ్మిడిహట్టి అనేది, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అక్కడ నుండి అయితేనే 3 ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు కాకుండా ఒక సింగిల్ గ్రావిటీ ఒక లిఫ్ట్ అక్కడ నుండి ఒక పంప్ హౌస్ చేస్తే సరిపోతుంది తెలంగాణకు. ఏదైతే ఈ మన వరంగల్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాటర్ రావడానికి సోర్స్ ఉంటుండే. అలాంటి సోర్స్ నుంచి పెట్టేసి ఓన్లీ ఇది వాళ్ళ టిఆర్ఎస్ ఎల్ఎస్ బిఆర్ఎస్ పేరు రావాలని దాన్ని తీసుకొచ్చి అక్కడ ఎలాంటి టెస్టులు లేకుండా, టెక్నికల్ అడ్వైజర్స్ లేకుండా, ఎలాంటి అంటే అంతా తానే ఇంజనీర్స్ ఎంతో మంది అధికారుల యొక్క సూచనలు తీసుకున్న, వారు చెప్పిన అబ్జెక్షన్ చేసిన, ఇలాంటివి కూడా వారు దాన్ని పిడిచాన పెట్టి ఆ యొక్క కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. అందులో సో మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారేమో కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టి పేల్చి బ్లాస్టింగ్ చేసిందని చివరికి అపవాదం చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి మధు గారు, మీరు మంత్రి నివాసులు, నాకు చిరకాల మిత్రుడు. సో మనం ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఈ రోజు తెలంగాణ వచ్చింది, రాష్ట్రం సాధించింది నీళ్లు, నిధులు, నియామకాల కోసం, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం. ఇక్కడ ఒక కల్వకుంట్ల ఫ్యామిలీ లాభపడ్డ తప్ప తెలంగాణ ప్రజలకు ఇప్పుడు వైట్ ఎలిఫెంట్ అయింది. శ్రీనివాస్ మా సోదరుడు అడ్వకేట్ చెప్పినట్టుగా ఇప్పుడు అది గుదిబండలాగా తయారైంది. దానికి ఇప్పుడు ఎంత కట్టినమో మా ఇరిగేషన్ మినిస్టర్ గారు క్లియర్ గా చెప్పిండు. అది ఆలోచించండి. ఇక్కడ ఆ భేషజాలాలకు లేక పార్టీలకు ఏదో అపవాదాలు కాకుండా మనం ఫ్యాక్ట్ గా ఆలోచించవలసిన సందర్భం వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు మీ అందరికీ తెలుసు. రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా పేమెంట్ చేయలేని పరిస్థితి, ఈ కాంట్రాక్టర్లకు పేమెంట్ చేయలేని పరిస్థితి ఈ రోజు ఎందుకు వచ్చింది? ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. కానీ దాన్ని వదిలిపెట్టి కాంగ్రెస్ ను నిందించడం తప్పు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మధు గారు, ఇందాక మీరు అన్నారు ఈ ప్రాజెక్ట్ కట్టింది ఎల్ఎన్టీ కట్టారు, ప్లస్ ప్రెస్టీజియస్ కంపెనీస్ కట్టినవి, ఇది మామూలు చిన్న చిన్న కంపెనీలు కట్టినవి కావు అని చెప్పారు మీరు. కానీ ప్రాజెక్టు మీద ఉన్నటువంటి మొట్టమొదటి ఆరోపణ ఏంటంటే కంప్లీట్ డిపిఆర్ లేకుండా, అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండానే ఈ కంపెనీలకి అవార్డు చేయడం జరిగింది కాంట్రాక్ట్స్ అన్నీ. అసలు డిపిఆర్ లేకుండా ఎట్లా అవార్డు చేస్తారు అని పీసీ ఘోష్ కమిషను ఒక ప్రశ్న లేవనెత్తిందండి. దానికి సమాధానం? శివరాం గారు, నేను లేవనెత్తిన ప్రశ్నకు మా అన్న సమానులు నాగరాజు గారు వారైతే జవాబు చెప్పలేదు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి దానిని కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయించలేదు. దానికి కారణం వారు చెప్తలేరు. రైతుల సబ్జెక్ట్ అంటున్నారు, రైతుల కోసం అంటున్నారు, నేను ఒప్పుకుంటా. వారు దాన్ని పక్కకు పెట్టిర్రు. ఇది రైతుల ఇష్యూ అంటున్నారు, వారు మాట్లాడుతున్నారు. వారును వీరు శ్రీనివాస్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, తెలుగు వచ్చిన వాళ్ళందరికీ అర్థమైపోయింది ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కలిసి పనిచేస్తున్నాయి అనడానికి ఇవాళ నాగరాజు గారి భావము, శ్రీనివాస్ గారి భావము ఒకటే విధంగా ఉండడానికి నిలువుటెందు సాక్ష్యంగా ఉన్నది. ఎవరు కలిసి పనిచేస్తున్నారు, ఎవరు విడిగా పనిచేస్తున్నారు పక్కన పెడితే ప్రాజెక్ట్ సరిపోతాం. మధు గారు, ప్రాజెక్ట్ కల్వకుంట్ల కనబడతలేడు నాకు, వైట్ ఎలిఫెంట్ అని మన ఎవరు శ్రీనివాస్ గారు. నేనేమంటున్నా మీరేమో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు తప్పు చేసింది అని ఇంకొక అంశం పోతే, అసలు ఇప్పటికైనా తుమ్మిడిహట్టి గురించి